అనకాపల్లి జిల్లా పరవాడ మండలం కలపాక పంచాయతీ పరిధిలోని మూల స్వయంవరం గ్రామాన్ని వెంటనే సురక్షితమైన ప్రాంతానికి తరలించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ రోజు గ్రామంలో పర్యటించిన ఆయన ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తి కంపెనీ కాలుష్యం వలన గ్రామంలో మహిళలు వృద్ధులు పడుతున్న ఇబ్బందులను వివరించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ మూల స్వయంవరం గ్రామం అత్యంత కాలుష్యకాలికమైన గ్రామంగా ఉందని వెంటనే తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కిడ్నీ, చర్మ సంబంధిత, కంటి, ఊపిరితిత్తులు, గుండె క్యాన్సర్ వంటి వ్యాధులతో తీవ్రమైన కాలుష్యంతో ప్రజలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఈ గ్రామాన్ని తరలించాలని, లేకుంటే సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన కోటేశ్వరరావు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గినిశెట్టి సత్యనారాయణ, శ్రీను, ఆదిలక్ష్మి, పార్వతమ్మ, పద్మ, అప్పల నరసమ్మ తదితరులు పాల్గొన్నారు. పరవాడ మండలంలోని మూల స్వయంభూవరంలో 232 కుటుంబాలు నివసిస్తున్నాయి. పక్కనే ఎన్టీపీసీ గోడ కానుకొని ఈ గ్రామం ఉంది. ఈ గ్రామంలో మొక్కంతా నల్లగా మాడిపోయి ఉన్నాయి. చుట్టూ పరిసరాలన్నీ కూడా నల్లగా మసిబొగ్గులాగా మారిపోయినాయి. ఇంటికి వేసినటువంటి సున్నాలు, కలర్లు కూడా మొత్తం నల్లగా అయిపోయినాయి. ఉప్పు నీరు పడిపోతూ ఉంది. అన్నిటికీ భారతదేశాన్ని అంతటికీ వెలుగు నింపుతున్నాం మేము అనే చెప్తున్నటువంటి ఎన్టీపీసీ వాళ్ళ పక్కనే ఉన్నటువంటి మూల స్వయంభూవరం గ్రామానికి కరెంటు ఉండట్లేదు. ఆ ఉప్పు నీరు తీగల మీద పడిపోయి కరెంటు షార్టేజ్ వచ్చి చీకటిమయం అయిపోతూ ఉంది. రాత్రులు ఇక్కడ చీకటి, పగలంతా కూడా కాలుష్యం, దుమ్ము, ధూళితో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ బతుకుతూ ఉన్నారు. అనేక రకాల జబ్బులు, చర్మ వ్యాధులు, అలాగనే ముఖం మీద మచ్చలు, మొత్తం కిడ్నీలు పాడైపోవటం, లంగ్స్ పాడైపోవటం, ఇలాగ అనేక రకాల జబ్బులతోటి ఇక్కడ ప్రజలందరూ కూడా సతమతం అవుతూ ఉన్నారు. ఇంత జరుగుతున్న అధికారులు, ఎమ్మెల్యేలు, అందరూ మంత్రులు వస్తున్నారు, పోతున్నారు, మీ గ్రామాన్ని తరలిస్తాం, మీకెందుకు మమ్మల్ని గెలిపించండి అని చెప్పి మొన్న ఎలక్షన్లో కూడా చెప్పారు. ఇంత తీరా గెలిచిన తర్వాత ఇక్కడ ఈ ఊరు పట్టించుకున్న నాదుడే లేడు. సిపిఎం పార్టీగా ఈ ప్రజా చైతన్యయాత్రలో భాగంగా మేము ఈ గ్రామంకి వచ్చాం. మొత్తం గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా పరిశీలించడం జరిగింది. చాలా దారుణమైన పరిస్థితులు ఈ కుటుంబాలు ఇక్కడ బతుకుతూ ఉన్నాయి. తక్షణం ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకి నష్టపరిహారం చెల్లించి గ్రామాన్ని తరలించి ఇక్కడ పంటలు నష్టపోయిన వాళ్ళకి, మొక్కలు నష్టపోయిన వాళ్ళందరూ కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. దానిలో భాగంగా రేపు 24వ తారీఖున పరవాడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మొత్తం గ్రామ ప్రజలందరితో కూడా పెద్ద ఎత్తున మహాధర్నా నిర్వహిస్తున్నాం. ఈ గ్రామాన్ని అధికారులు వెంటనే సర్వే చేసి నష్టపరిహారం విలువ కట్టి తక్షణ ఈ గ్రామాన్ని తరలించాలని, లేకపోతే ఈ గ్రామంలో ఉన్నటువంటి పిల్లలు కానీ, ముసలి వాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, యువకులు కానీ అందరూ అనారోగ్యం పాలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంత దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో ఏ గ్రామంలో ఉండదనేటువంటిది మేము సిపిఎం పార్టీగా భావిస్తున్నాం. తక్షణ అధికారులు స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.